ఆ రాత్రి అజయ్ చేతిలో ఉన్న ఆ చిన్న పాస్బుక్ అతనికి అసహనంగా, భారంగా అనిపించింది. అది కేవలం కొన్ని పేజీల కాగితం మాత్రమే అయినా అందులో కనిపించిన చిన్న చిన్న మొత్తాలు మాత్రం అతని మనసులో పెద్ద పెద్ద ప్రశ్నలుగా మారిపోయాయి. 300, 500, 700 ఇంత చిన్న మొత్తాలే అయినా అవి అతని ఆలోచనల్లో అనుమానాలుగా పెరిగిపోయాయి. అజయ్ సోఫాలో కూర్చొని పర్స్ తెరిచాడు. లోపల ఒక చిన్న పేపర్ జారిపడింది. బ్యాంక్ డిపాజిట్ స్లిప్ 500. రమ్య అతని స్వరం సాధారణంగానే ఉంది. అని అన్నది. ఇదేంటి అని అడిగాడు. ఆమె ఒక్కసారిగా చూసింది. కళ్ళల్లో చిన్న కదలిక. అదే ఒక చిన్న పని కోసం అని అన్నది. ఏ పని అని అడిగాడు. ఆమె సమాధానం చెప్పలేదు. ఆమె సైలెన్స్ అతనికి సమాధానం కంటే పెద్ద అనుమానం మొదలయ్యేలా చేసింది. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్లే ముందు అజయ్ బ్యాంక్కి వెళ్ళాడు. పాస్బుక్ అప్డేట్ చేయించాడు. ప్రతి నెల చిన్న చిన్న డిపాజిట్లు 300, 500, 700. 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు. నాకు చెప్పకుండా ఎందుకు? అతని మనసులో ఒక చిన్న అనుమానం విత్తనం వేసింది. అది నెమ్మదిగా పెరిగింది. ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఈ డబ్బు? ఎందుకు దాచింది? నాకెందుకు చెప్పలేదు? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. సాయంత్రం ఇంటికి వచ్చాక అతని కళ్ళల్లో ప్రశ్నలు మాత్రమే కనిపించాయి. నువ్వు ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నావు అని అడిగాడు. దాంతో రమ్య షాక్ అయింది. ఏమంటావు అని అడిగింది. అతను పాస్బుక్ ఆమె ముందు పెట్టాడు. ఇదేమిటి అని అడిగాడు. అది చూసిన రమ్య చేతులు వణికాయి. నేనే వేశాను అన్నది. ఎందుకు అని అడిగాడు. అంత అవసరం ఏమొచ్చింది అని తనని కళ్ళెర్ర చూస్తాడు. ఆమె మళ్ళీ మౌనం పాటిస్తుంది. అజయ్ కోపంతో అంటాడు. నిజం చెప్పలేకపోతే ఏదో తప్పు ఉందని అనుమానం వస్తుంది అన్నాడు. విషయాన్ని అంత దూరం తీసుకెళ్ళవు అని అనుకుంటున్నాను అన్నాడు. ఆ ఒక్క మాట రమ్య గుండెల్లో బలంగా తగిలింది. కానీ ఆమె వాదించలేదు. ఎందుకంటే కొన్నిసార్లు మనసు నొప్పి మాటల్లో బయటకు రాదు. రమ్య కళ్ళల్లో ఆ రాత్రి మెరిసిన ఆ బాధను అతను గమనించలేదు. ఎందుకంటే అతను చూసింది ఆమె మనస్సు కాదు, కేవలం అంకెలు మాత్రమే. ఆమె ప్రతి నెల తన చీర కొనుక్కోకుండా మిగిల్చిన డబ్బు, తనకు ఇష్టమైన చాక్లెట్ తీసుకోకుండా వదిలేసిన చిన్న చిన్న కోరికలు, పిల్లల కోసం పెట్టిన ఖర్చుల్లోంచి మిగిల్చిన చిల్లర, ఇవన్నీ కలిపి అతని నవ్వు కోసం దాచుకున్న క్షణాలు అని అతనికి తెలియదు. ఆ రాత్రి ఆమె నిద్రపోలేదు. అతను మాత్రం కోపంతో మరోవైపు తిరిగి పడుకున్నాడు. ఇద్దరి మధ్య దూరం కేవలం కొన్ని ఇంచులు మాత్రమే. కానీ ఆ నిశ్శబ్దం మాత్రం మైళ్ళ దూరంలా అనిపించింది. ఆమె మనసులో ఒక్కటే మాట తిరుగుతోంది. ఇంతకాలం నేను చూపించిన ప్రేమ కన్నా ఈరోజు అతనికి కనిపించింది పాస్బుక్ మాత్రమేనా అని. ఆమె కళ్ళల్లో నుంచి జారిన కన్నీరు దిండులో కలిసిపోయింది. కానీ ఉదయం లేచేసరికి ఆమె మళ్ళీ అదే రమ్యగా మారిపోయింది. ఇంటి పనుల్లో బిజీగా ఉండే భార్యగా మారిపోయింది. బర్త్డే ఉదయం ఇంట్లో పెద్ద సంబరం ఏమీ లేదు. బెలూన్స్ లేవు, కేక్ లేదు. బయటకి చూస్తే అది సాధారణ ఉదయమే. కానీ రమ్య గుండెల్లో మాత్రం ఒక చిన్న పండుగ జరుగుతోంది. ఆమె చేతుల్లో ఒక చిన్న కవర్ ఉంది. ఆ కవర్లో కేవలం ఒక కీ మాత్రమే ఉంది. 6 నెలల కష్టాలు, రాత్రిళ్ళు అందరూ నిద్రపోయాక కూర్చొని కుట్టిన బట్టలు, తన అలసట దాచుకున్న చిరునవ్వులు, అతను ఎప్పుడో ఒకరోజు ఈ మోడల్ బైక్ కొనాలి అని అనేసిన మాటను గుండెల్లో పెట్టుకొని దాచుకున్న ఆ కళ కూడా ఉంది. హ్యాపీ బర్త్డే అని ఆమె నెమ్మదిగా చెప్పినప్పుడు అతను సాధారణంగా థ్యాంక్స్ అన్నాడు. ఆమె ఇచ్చిన కవర్ తెరిచాడు. లోపల మెరిసిన కీ చూసి అతని ముఖంలో ఆశ్చర్యం. బయటకు వెళ్ళి చూసినప్పుడు కొత్త బైక్ నిలబెట్టి ఉంది. అదే అతను ఎన్నిసార్లు షోరూమ్ ముందు ఆగి చూసిన మోడల్. ఇది నీకోసం అని ఆమె చెప్పిన ఆ ఒక్క వాక్యం అతని గుండెల్లో మెరుపులా పడింది.
2 రోజులుగా తనను అనుమానించిన అదే మనిషికి ఈరోజు ఆమె తన ప్రేమని కానుకగా ఇస్తోంది అనే నిజం అతనికి ఒక్కసారిగా అర్థమైంది. అప్పుడు అతనికి ఒక్కసారిగా తన మాటలు గుర్తొచ్చాయి. నిజం చెప్పలేకపోతే ఏదో తప్పే ఉంది అని అన్నాడు. ఆ మాట ఇప్పుడు అతనికి తప్పుగా అనిపించింది. ఆమె దాచింది డబ్బు కాదు, తన నిద్రలు, తన అలసట, తన చిన్న చిన్న కోరికలు. అతను చూసింది రహస్యం కాదు, సర్ప్రైజ్. అతను అర్థం చేసుకోలేకపోయింది మోసం కాదు, ప్రేమ అని. నేను నీ మనసు చదవలేదు రమ్య, పాస్బుక్ మాత్రమే చదివాను అని అతను నెమ్మదిగా అన్నప్పుడు అతని స్వరం వణికింది. ఆమె కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. కానీ ఆ నీళ్లలో కోపం లేదు, ప్రశ్నలు లేవు, కేవలం ఓ అసహనం మాత్రమే ఉంది. ఎందుకంటే నిజమైన భార్య అనేది మనిషి తప్పులను లెక్కబెట్టే వ్యక్తి కాదు. అతని హృదయం మళ్ళీ ప్రేమ వైపు తిరిగే వరకు వేచి చూసే వ్యక్తి భార్య మాత్రమే. అతను తన తప్పు గుర్తించడానికి ఎంత సమయం తీసుకున్నా ఆమె ప్రేమ మాత్రం మధ్యలో ఆగలేదు. ఆ రోజు అజయ్ ఒక విషయం నేర్చుకున్నాడు. అనుమానం అనేది చాలా చిన్న విషయంతో మొదలవుతుంది, కానీ అది ప్రేమను చీల్చగలదు అని. అదే సమయంలో ఒక చిన్న అర్థం చేసుకోవడం ఆ ప్రేమని మళ్ళీ కుట్టి కాపాడగలదు అని. ఆ బైక్ కీ కంటే ఎక్కువ విలువైంది ఆమె సహనం అని, ఆమె నిశ్శబ్దం, ఆమె నమ్మకం అని అర్థం చేసుకున్నాడు. ఆ రోజు బైక్కి చేతిలో పట్టుకొని నిలబడ్డ అజయ్కి ఒక్కసారిగా అర్థమైంది తన భార్య ఎంతకాలంగా తన కోసం మాత్రమే బ్రతుకుతోందో అని. తన కలలు, తన కోరికలు, తన అలసటలన్నీ పక్కన పెట్టి అతని నవ్వు కోసం డబ్బులు దాచింది. కానీ తాను మాత్రం 2 రోజులు ఆమెను అనుమానించి తన ప్రేమనే చిన్నబుచ్చుకున్నాడు అని. ఆ రాత్రి అతను నిద్రపోలేదు. రమ్య మాత్రం అలసటతో నిద్రపోయింది. ఆమె చేతుల్లో ఇంకా కుట్టుసూది ఘాట్లు ఉన్నాయి. అతను మొదటిసారి ఆ ఘాట్లను గమనించాడు. అవి చిన్న గాయాలు కాదు, తన కోసం ఆమె చేసిన త్యాగాల గుర్తులు. మరుసటి ఉదయం అజయ్ మొదటిసారి ఆమె కంటే ముందే లేచాడు. కిచెన్లోకి వెళ్ళాడు, చాయ్ చేశాడు, టిఫిన్ రెడీ చేశాడు. రమ్య లేచేసరికి ఆశ్చర్యపోయింది. ఏమైంది అని. అతను చిరునవ్వు నవ్వాడు. ఇంతకాలం నువ్వు ఒంటరిగా మోసిన ఇంటి బాధ్యతలు ఇక నుంచి నావి కూడా అని అన్నాడు. ఆమె మౌనంగా చూస్తోంది. డబ్బులు దాచడం నీ పని కాదు రమ్య, మన ఇద్దరి పని. ఇంటి ఖర్చులు, సేవింగ్స్, ప్లాన్స్ అన్నీ కలిసి మాట్లాడుకుందాం. నీ కలలు కూడా ఈ ఇంటికే చెందినవే అని చెప్పాడు. ఆ రోజు నుంచి ఇంట్లో చిన్న చిన్న మార్పులు మొదలయ్యాయి. ఆదివారం వంట అతనే చేశాడు. పిల్లల హోంవర్క్ అతనే చూసుకున్నాడు. ఆమెకు మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోమన్నాడు. బ్యాంక్ అకౌంట్ జాయింట్గా మార్చాడు. రమ్యకు మొదట నమ్మశక్యంగా అనిపించలేదు. కానీ అజయ్ మార్పు మాటల్లో కాదు, పనుల్లో కనిపించింది. ఒక సాయంత్రం ఆమె కిచెన్లో పని చేస్తుంటే అతను వెనక నుంచి వచ్చి అన్నాడు, నువ్వు నాకు బైక్ ఇచ్చావు, నేను నీకు ఒక హామీ ఇస్తున్నాను. ఇక నుంచి ఈ ఇంట్లో నువ్వు ఒంటరిగా బాధ్యతలు మోసే భార్య కాదు, నా జీవిత భాగస్వామి అని అన్నాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ ఆ నీళ్ళల్లో ఈసారి బాధ లేదు, కేవలం ఆశ మాత్రమే ఉంది. గౌరవం ఉంది. భర్తగా అతను నిజంగా మారిపోయాడనే నమ్మకం ఉంది. ఆ రోజు అజయ్ గ్రహించాడు, భార్య ప్రేమను కేవలం క్షమాపణతో గెలవలేం, మార్పుతో గెలవాలి అని అర్థం చేసుకున్నాడు. భార్యను అనుమానించడం ముందు ఆమె చేతుల్లో ఉన్న పాస్బుక్ కాదు, ఆమె చేతులపై ఉన్న ఘాట్లు చూడండి. ఆమె దాచేది రహస్యాలు కాదు, మన కోసం వదిలేసిన తన కోరికలు. క్షమాపణ చెప్పడం ప్రేమ కాదు, మారిపోవడం ప్రేమ. ఇంటి బాధ్యతలు పంచుకున్నప్పుడు మాత్రమే భార్య గౌరవం నిలబడుతుంది. లేకపోతే ఆమె ప్రేమను మనమే చిన్నబుచ్చిన వాళ్ళం అవుతాం. భార్యను అనుమానించే భర్తగా కాకుండా ఆమెతో కలిసి నడిచే జీవిత భాగస్వామిగా ఉండండి. ఎందుకంటే ప్రతి సైలెన్స్ వెనుక తప్పు ఉండదు. కొన్నిసార్లు అది మన కోసం కాలిపోతున్న ప్రేమే అయి ఉంటుంది. ఈ కథ మీ ఇంటి కథలా అనిపిస్తే లైక్ చేయండి. మీ ఇంట్లో బాధ్యతలు పంచుకునే వ్యక్తి ఎవరో కామెంట్లో రాయండి. ప్రతి కుటుంబంలో ప్రేమ పెరగాలని కోరుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.
ఇలాంటి నిజ జీవిత కథలు మీ హృదయాన్ని తాకాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.